హిందూ మతం ప్రమాదంలో ఉందని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు కదా. అవును, నిజమే, హిందూ మతం ప్రమాదంలోనే ఉంది. కానీ అది క్రిస్టియన్స్ వల్ల, ముస్లిమ్స్ వల్ల కాదు, హిందువుల వల్లే. హిందూ మతంలో కుళ్ళ పిచ్చ నెత్తికెక్కి కొట్టుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళ వల్లే ఈరోజు హిందూ మతం ఇబ్బందిలో ఉంది, ప్రమాదంలో ఉంది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఒక అర్చకుడు బయటికి పో థర్డ్ క్లాస్ నా కొడక అంటున్నాడు తిరుమల దేవస్థానంలో. అసలు నాకు డౌట్ అండి, తిరుమలలో టీటీడీ బోర్డు వ్యవస్థ ఉందా, తీసేశారా? ఈ విధంగా ఒక అర్చకుడు ఒక భక్తుడిని తిడుతుంటే ఏం చేస్తున్నారండి? సాటి హిందువులు కూడా ఆలోచించండి. ఇదే కదా ఉన్న దరిద్రం హిందూ మతంలో. ఈ విధంగా చూస్తున్నారనే కదా ఇతర మతాల్లోకి వెళ్తుంది, లైక్ క్రిస్టియన్, ఇస్లాంలోకి వెళ్తుంది, ఇందువల్లే కదా. దీన్ని ఇంకా మీరు కొనసాగిస్తూ వస్తూ హిందూ మతం ప్రమాదంలో ఉందంటే అది ఎవరి వల్ల కాదు, మీ వల్ల మీకే ప్రమాదం ఉంది. ఈ కొంతమంది ఈ కుల పిచ్చ పట్టి కొట్టుకుంటున్న యదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే హిందూ మతానికి ప్రమాదంలో ఉంది. హిందూ మతానికి పట్టిన దరిద్రం వాళ్ళు. ఎవరన్నా కులం పేరు పెట్టి దూషిస్తున్నప్పుడు గుళ్ళో సాటి హిందువులు చెప్పు తీసుకొని కొట్టండి, తప్పులేదు.